ఆఫ్ అట్రాక్షన్ అండ్ హోపోనోపోనో. లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో రెండు ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చూసేది ఏంటంటే, నేను దేనిపైనైతే ఫోకస్ చేస్తానో అదే నా లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంది. అంటే నేను హర్ట్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే నా లైఫ్లోకి హర్ట్ వస్తుంది. క్రిటిసిజం పైన ఫోకస్ చేస్తే నేను ఇంకా క్రిటిసిజంని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటాను. నేను ఎప్పుడైతే నా లైఫ్లో పావర్టీ ఉంది, లేదా ఎవరైనా నన్ను ఏదైనా అన్నారు, దాని గురించి ఎప్పుడైతే నేను ఫోకస్ చేస్తానో అదే నా లైఫ్లోకి వస్తూ ఉంటుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం దేనిపైన అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామో అదే మన లైఫ్లోకి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఎస్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయి. సో వాళ్ళు ప్రొద్దు నుంచి రాత్రి వరకు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అని ఆ ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ద సేమ్ థింగ్ గోస్ విత్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్ మధ్య ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, ప్రొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆ ప్రాబ్లం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. నా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మనం దేనిపైనైతే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము, దేనిపైనైతే మన అటెన్షన్ ఎక్కువగా ఇస్తున్నాము, అదే గ్రో అవుతుంది, అదే ఇంకా స్ట్రాంగ్గా మారుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మనం తెలియకుండా ఇంకా ఛాలెంజెస్ని అట్రాక్ట్ చేసుకుంటున్నాం, ఇంకా ప్రాబ్లమ్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకున్నాం. తెలియకుండానే ఆ డిఫికల్టీస్ని, ఆ క్రిటిసిజంని, ఆ బ్లేమింగ్ని ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటున్నాం. అందువల్ల ఎవరైతే హర్ట్లో ఉన్నారో ఆ హర్ట్ గురించి ఆలోచించడం వల్ల ఇంకా ఎక్కువగా హర్ట్ అవుతున్నారు, ఇంకా ఎక్కువ మంది వాళ్ళని హర్ట్ చేస్తున్నారు. సో యూనివర్సల్ లాస్ ఎప్పుడూ పనిచేస్తుంటాయి. మీరు నమ్మినా నమ్మకున్నా, మీకు అర్థమైనా అర్థం కాకున్నా, యూనివర్సల్ లాస్ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. అందువల్ల లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఫస్ట్ అప్లై చేయాలంటే హోపోనోపోనోని మనం సరిగ్గా స్టార్ట్ చేయాలి. హోపోనోపోనో ఏంటండి? క్లీనింగ్. హో ఓపోనోపోనో. హో అంటే మేకింగ్, పోనో అంటే కరెక్షన్, రెక్టిఫైయింగ్, క్లియరింగ్. సో మనం ఇక్కడ దేన్ని క్లియర్ చేస్తున్నాము? మనలో ఉన్న నెగటివ్ మెమరీస్ని మనం క్లియర్ చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, ఒక పర్సన్కి ఆల్కహాల్ తాగాలనే ఆలోచన, స్మోకింగ్ చేయాలనే ఆలోచన, ప్రోక్రాస్టినేషన్, లేజినెస్, ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీని యొక్క రూట్ ఏంటి? సోర్స్ ఏంటి? సోర్స్ ఏంటంటే మన యొక్క మెమరీస్. మన సబ్కాన్షియస్ మైండ్ ఎలా ఉంటుందంటే ఒక చిన్న చైల్డ్ లాగా. చూడండి, ఒక చిన్న పిల్లాడి ఇంట్లో ప్రతిరోజు వాళ్ళ అమ్మ నాన్న రోజు గొడవ పెట్టుకుంటారు. రోజు ఆ చైల్డ్ వాళ్ళని కోపంగా చూస్తుంటాడు, వాళ్ళను చాలా కోపంగా ఒకరిపైన ఒకరు అరవడం. సో ఈ చైల్డ్ ఏమనట్లేదు, బట్ చైల్డ్ ఇస్ ఫీలింగ్ ఇన్సైడ్. ఆ చిన్న పిల్లాడు ఫీల్ అవుతున్నాడు, ఫీలింగ్ బ్యాడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దాట్ ఆ చైల్డ్ని కనుక ఎప్పుడైతే బ్లేమ్ చేస్తున్నారో, నీ వల్లనే ఇలా అవుతుంది, నువ్వు బాలేవు అని ఎప్పుడైతే మనం చైల్డ్ని మనం అంటూ ఉంటామో, ఆ చైల్డ్ ప్రతి ఒక్కదాన్ని ఫీల్ అవుతున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరిలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉన్నాడు. సో ఈ ఇన్నర్ చైల్డ్ ఏం చేస్తుందంటే మన యొక్క ఎమోషన్స్, స్పెషల్లీ మన చైల్డ్హుడ్లో ఉన్న ఎమోషన్స్ ఏంటి, ఆ ఎమోషన్స్ ద్వారా మనల్ని ఒక లేబులింగ్ మనం వేసుకుంటాం. ఆ లేబులింగ్ ఏంటంటే, ఐఎమ్ నాట్ వర్దీ, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నాట్ క్యాపబుల్. నేను క్యాపబుల్ గాను, నేను వర్దీగా కాను, నేనేం చేయలేను, నేను చాలా వీక్. ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి ఏదైతే లేబుల్స్ ఉన్నాయో ఆ లేబుల్స్ అన్నింటినీ మనం క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. ఈవెన్ ఇఫ్ యువర్ ఏజ్ ఇస్ 60, మీరు 60 అయి ఉండొచ్చు, 55 ఉండొచ్చు, 70 అయి ఉండొచ్చు, అయినప్పటికీ ఇంకా అదే బిలీఫ్ సిస్టమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇంకా అదే మెమరీస్ అవన్నీ కూడా రీప్లే అవుతున్నాయి. ఇప్పుడు కూడా ప్లే అయ్యే మెమరీస్, ఏ మెమరీస్? ద సేమ్ మెమరీస్. ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ వర్దీ, ఐఎమ్ నాట్ క్యాపబుల్. ఫ్రెండ్స్, చాలా మంది దగ్గర ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, మంచి స్కిల్స్ ఉంటాయి, బట్ ఆ ఇన్నర్ చైల్డ్లో ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే, ఐఎమ్ నాట్ వర్దీ, ఐఎమ్ నాట్ క్యాపబుల్, ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ లవబుల్. ఎందుకంటే చిన్నప్పుడు అలాంటి ఎక్స్పీరియన్సెస్కు మనం గో త్రూ అయి ఉంటాం. అండ్ ఇక్కడ మనం క్లీన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క మెమరీస్. ఎప్పుడైతే ఆ మెమరీస్ని మనం క్లీన్ చేస్తున్నామో, వి విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. ఆ పెయిన్ నుంచి మనం బయటకు వస్తాం. ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చినప్పుడే మన లైఫ్లో మనకు కావాల్సిన రిజల్ట్స్ మనకు వస్తుంటాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర ఒక బ్యూటిఫుల్ పవర్ అనేది ఉందండి. ఆ పవర్ ఏంటంటే, మన మైండ్లో ఏ థాట్స్ అయితే మనం కంటిన్యూస్గా పాస్ చేస్తుంటామో
అదే సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతుంది. సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిందే సూపర్ కాన్షియస్తో కనెక్ట్ అవుతుంది. సో కాన్షియస్గా మనం ఫీడ్ చేస్తుండాలి. ఏం ఫీడ్ చేస్తుండాలి అంటే, నా లైఫ్లో నాకేం కావాలి, నా లైఫ్ ఎలా ఉండాలి, ఇది నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, ఈ గోల్ అచీవ్ చేసిన తర్వాత నేను ఎలా ఫీల్ అవుతాను, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ సబ్కాన్షియస్లో ప్రోగ్రామింగ్ జరిగిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ కన్సిస్టెంట్ యాక్షన్స్ కన్సిస్టెంట్గా తీసుకుంటూ ఉండాలి. చాలామంది ఏదో ఒకటి అఫర్మేషన్ లేదా విజువలైజేషన్ అప్లై చేస్తారు, తర్వాత ఒక 10 డేస్ తర్వాత 15 డేస్ తర్వాత దాన్ని మానేస్తారు. నా లైఫ్లో నేను లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయట్లేదు, నా గోల్స్ అచీవ్ అవ్వట్లేదు. ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివ్ మెమరీస్ని మనం క్లీన్ చేస్తున్నామా, ఆ నెగిటివ్ బిలీఫ్స్ని మనం క్లీన్ చేస్తున్నామా, ఎంత నెగిటివిటీ ఉందో ఒకసారి చూడండి. బికాస్ తెలియకుండానే మనం చాలా నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి డిఫరెంట్ లైఫ్ టైమ్స్లో జరిగిన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఇంకా ఉన్నాయి. సో ఆ మెమరీస్ని మనం క్లియర్ చేయకుండా, ఆ నెగిటివ్ మెమరీస్ని క్లియర్ చేయకుండా మనం ముందుకు వెళ్ళలేము. సో సబ్కాన్షియస్ మైండ్ ఇస్ జస్ట్ లైక్ ఎ చైల్డ్. ఆ చైల్డ్ని మనం హీల్ చేసుకోవాలి. సో ఈరోజు మీరందరూ నాతో పాటు కూర్చొని ఫస్ట్ హీల్ చేయండి. హీల్ చేసిన తర్వాత క్లియర్గా రాయండి మీ లైఫ్లో మీకు ఏం కావాలి. ఎందుకంటే చూడండి, ప్రతిరోజు మనకు 60,000 థాట్స్ వస్తుంటాయి మినిమం. సో ఎప్పుడైతే మనం గోల్ని క్లియర్గా రాస్తున్నామో, నేను 2 lakh రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేయాలి, నేను ఈ 3 BHK హౌస్ హైదరాబాద్లో కొనాలనుకుంటున్నాను, లేదా నేను ఈ కార్ కొనాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను గోల్ క్లియర్గా రాస్తాను, నేను ఈ మంత్ 100 కస్టమర్స్కి రీచ్ అవ్వాలి, ఎప్పుడైతే నేను నా గోల్ క్లియర్గా రాస్తున్నానో, ఐఎమ్ సేయింగ్ నో టు 59,999 థాట్స్. వాటికి నో చెప్తున్నాను. ఈ ఒక్క థాట్కి నేను ఎస్ చెప్తున్నాను కాబట్టి ఈ థాట్ అంటే ఆ థాట్ మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అవుతుంది. ఎందుకంటే మీరు చూడండి, మనం ప్రతిరోజు గోల్ రాయకపోవడం ద్వారా మన టైం ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా టైమ్స్ వీ స్పెండ్ మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ ఇన్ టెలివిజన్లో టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాము. అండ్ సమ్ టైమ్స్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ అవి కూడా మన లైఫ్లోకి వస్తుంటాయి. ఫ్రెండ్స్, పార్టీస్, ఫంక్షన్స్. ఐ నో అక్కడ కూడా మనం టైం ఇవ్వాలి, బట్ మనం మొత్తం టైం అక్కడే ఇస్తే దెన్ వీ విల్ మిస్ ఫన్, రైట్? సో ఇక్కడ మనం గోల్ రాయడం ద్వారా మన టైం ఎక్కడికి వెళ్తుందో మనకు అర్థమవుతుంది. ప్లస్ మన ప్రోగ్రామింగ్ అనేది సబ్కాన్షియస్ మైండ్ మన గోల్స్తో ప్రోగ్రామింగ్ చేయాలి. ప్రతిరోజు మీరు మీ గోల్ని రాయడం ద్వారా యూ హ్యావ్ 18,000 times more chance to achieve your goal. It's simple. Writing itself, రాయడం ద్వారానే మనం 18,000 ఎక్కువ టైమ్స్ మన గోల్ అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే రైటింగ్ అంత పవర్ ఉందా? ఎస్, ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో మార్క్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ ఎలా ప్రోగ్రామింగ్ చేసుకుంటారు అనేది మీరు తీసుకునే యాక్షన్స్, మీ ఆలోచనలు, మీ బిలీఫ్స్ పైనే డిపెండ్ అయి ఉన్నాయి. సో హోపోనోపోనోలో ఏం చేయాలి? ఎస్, యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ యువర్ ఇన్నర్ చైల్డ్ అండ్ సే దిస్: ఐఎమ్ సారీ ఫర్ హర్టింగ్ యూ. నేను చాలా హర్ట్ చేశాను, నేను చాలా బాధ పెట్టాను, నేను ఎప్పుడూ సరిగ్గా చూడలేదు, సారీ, నిన్ను చాలా వీక్గా చేశాను, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు. ఇక నుంచి నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను, నేను నీతో ఎప్పుడూ ఉంటాను, నేను ఎప్పుడూ బాధ పెట్టాను, నేను చాలా బాధ పెట్టాను, నేను చాలా వీక్గా చేశాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో డాక్టర్ హ్యూలెన్ ఎప్పుడైతే ఈ ప్రాసెస్ని అర్థం చేసుకున్నాడు, ఈ ప్రాసెస్ని చేయడం స్టార్ట్ చేశాడో, తన లైఫ్లో ఉన్న ప్రతి డిఫికల్టీని తను హీల్ చేసుకున్నాడు. సో మనందరి దగ్గర ఆ పవర్ ఉంది, మనందరి దగ్గర ఆ వెపన్ మనలో ఉంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ని మనం అప్లై చేయాలంటే ఫస్ట్ హోపోనోపోనో ద్వారా మనని మనం క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మెమరీస్ని మనం క్లీన్ చేస్తామో అప్పుడు మనకు వచ్చేదేంటి? ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ద్వారా మన లైఫ్లో ముందుకెళ్తాం. ఫ్రెండ్స్, all of us we deserve happy life, all of us we deserve great life, all of us deserve successful life. సో మనందరము మన హ్యాపీ లైఫ్, మన డిజర్వ్ఫుల్ లైఫ్, మన సక్సెస్ఫుల్ లైఫ్కి రావాలంటే అండర్స్టాండ్ దిస్ ఇస్ ద జర్నీ. ఇదంతా కూడా మనం అందరము చేస్తుంది జర్నీ. ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఎవ్రీ టైం డౌన్ వచ్చిందంటే, ఎవ్రీ టైం డౌన్ రాగానే అప్కి మీరు రెడీగా ఉండండి, రైట్? అండ్ వెన్ యూ గో అప్, రిమెంబర్ డౌన్ఫాల్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఆ డౌన్ఫాల్ వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దట్ డిసైడ్స్ యువర్